నమస్కారం అండి. అవ్వారు హెర్బల్స్ ఈ రోజు నుండి ఆయుర్వేదం మన ఆరోగ్యం అనే అంశం మీద మంచి వీడియోలు చేయాలనుకుంటున్నాం. ఆదరించగలరని నమస్కరిస్తూ ఈరోజు మనందరికీ అవసరమైనటువంటి శరీరంలో రెండవ మెదడుగా వర్ణిస్తున్నటువంటి గట్ హెల్త్, జీర్ణాశయ ఆరోగ్యంపై మీకు అవగాహన కోసం ఈ వీడియో అండి. గట్ అంటే జీర్ణాశయం, పెద్ద ప్రేగులు ఈ అన్నిటిని కలిపి బొడ్డు చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని గట్ అని పిలుస్తారండి. ఈ గట్ అనేది మన శరీరానికి కావలసినటువంటి ఆహారాన్ని జీర్ణం చేసి ఎంజైమ్స్ రూపంలో రక్తంలో కలిసేటట్టుగా చేస్తూ ఉంటుంది. ఈ గట్లో మంచివి కానీ చెడువు కానీ దాదాపు 200 రకాల బ్యాక్టీరియా కోటాను కోట్ల సంఖ్యలో ఉండి మనం తీసుకున్న ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తూ శక్తి రూపంలో మారుచేటువంటి ప్రక్రియ జరుగుతుంది. మరి అలాంటి గట్ ఎంత మంచిగా ఎంత బలంగా ఉండాలో మనకు అర్థమవుతుంది. కానీ కొంతమంది ధూమపానం, మద్యపానం, ప్రాసెస్ చేసినటువంటి ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ లాంటివి ఎక్కువ తీసుకుంటూ నీరు తక్కువగా తీసుకోవటం వలన చాలా రకాల అనారోగ్య లక్షణాలు మనకు కనబడతా ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనది అజీర్ణం, గ్యాస్ పెరగటం, విరోచనం కాకపోవటం, కోపాలు పెరిగిపోవటం, మలబద్ధకం, ఒబిసిటీ ఇలాంటివి చాలా వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి సమస్య నుండి మనకు రక్షించుకోవడానికి ఆకుకూరలు, ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, నీరు ఎక్కువగా తీసుకుంటూ సాధ్యమైనంత వరకు వ్యాయామాన్ని చేస్తూ ప్రశాంత వాతావరణం కలిగి ఉంటే గట్ హెల్తీగా ఉంటుంది. గట్ హెల్తీగా ఉంటే గట్ నుంచి వచ్చేటువంటి ఆహారం, శక్తి మన శరీరంలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ అంటే అవయవాలకి చేరి అవి కూడా హెల్తీగా ఉంటాయి. తద్వారా మనిషి పూర్తి జీవితాన్ని, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి గట్ అనేది చాలా ముఖ్యమైనది. అలాంటి గట్ని గురించి వాళ్ళు మనం తెలుసుకున్నాం. ఆ గట్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ బలంగా ఉంచుకోవడానికి మంచి ఆహారం, నీరు ఎక్కువగా తీసుకుని మీ యొక్క గట్ని హెల్తీగా ఉంచుకుంటారని కోరుకుంటూ సెలవు. సుబ్బారావు.